ఏమిటంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూపిస్తామ్మా. తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? అదే సుజాత ఎందుకు సునీత ఎందుకు చెప్పింది ఆ మాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ ఎందుకు? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. రెండోది లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఒప్పులు చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ బట్టి మాటలు. ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారంటాం, ఏదో చూపించేది అంటాం. లేదు, డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది?